ఎందుకంటే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడతారు. కళ్ళ ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తే ఈ రాష్ట్రం వెనక్కిపోయింది, ఈ వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి అనేది మా మైండ్ లో ఉంది. రైట్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు జాగ్రత్తగా ఆయన క్లారిటీ ఇచ్చారండి. బ్రహ్మన్ చౌదరి గారు క్లారిటీ ఇచ్చారు. జవాబుదారీతనంగా రాష్ట్ర ప్రజలకి జవాబుదారీతనంగా ఉండి రైట్, మీ కూటమి పార్ట్నర్ బీజేపీ ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడతారు. ఆయన క్లారిటీ ఇచ్చారు బ్రహ్మన్ చౌదరి గారు. ఇది డేటా సెంటరు, దీని మీద డిపెండ్ అయిపోయి నిలబడి పనిచేసే సంస్థలు బోల్డని పుట్టుకొస్తాయి. వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. నేను అదే చెప్తున్నానండి, వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో దాని ద్వారా ఉద్యోగాల సృష్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం. మీరు డూ యూ అగ్రీ విత్ దిస్ అబ్జర్వేషన్ అండి రవికిరణ్ గారు? ఒకటి, ప్రసాద్ రెడ్డి గారు ఎన్కో కొంతమంది ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ 99 పైసల మీద ఎటకారం చేయటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం